అంటే 205 సంఘాలు దాదాపుగా ఈ రాష్ట్రంలో 13 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని సంఘాలు కూడా గత 17 నెలలుగా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిని కలిసినాయి. క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఇప్పటి వరకు వారికి చర్చలకు ఆహ్వానించలేదు. ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా ఏ సంఘానికైనా తమ సమస్యలు నివేదించేటువంటి హక్కు ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మర్చిందంటే డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నదో ఇలా ఉద్యోగులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. 13 లక్షల మంది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే మీరు మొన్ననే కదా దావోస్కు అక్కడికి పోయి 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినామని చెప్పిండ్రు. మరి ఎవరిని చూసి పెట్టుబడులు ఇచ్చారు? అవి మీరు చెప్పులు రకరకాలుగా మాట్లాడుతారు కదా, మొత్తం రాష్ట్ర ఇమేజ్ పోయిందని. 2 లక్షల కోట్లు చెప్పిందని అబద్ధం కావాలి, నిన్న రేవంత్ రెడ్డి చెప్పిందని అబద్ధం కావాలి. ఇలా 27 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా కరువు భత్యాలు 2 కంటే మించి బకాయిలు లేవు. ఇలా 5 కరువు భత్యాలు పెండింగ్లో ఉన్నాయి. మీరు ఉద్యోగ సంఘాలను మిర్చి మేము 2 ఇస్తున్నాం సర్దుకోండి అని చెప్పాలి. చెప్పకుండా మీరు ఒకవేళ సమరం చేస్తే 1వ తారీఖు జీతం రాదని బెదిరించేటువంటి స్థాయి కూడా మొదటి ముఖ్యమంత్రి. మొత్తం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉద్యోగ సంఘాల్లో మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ 4 దశాబ్దాలుగా ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడినటువంటి మాటలు ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేటువంటిది ఇది చాలా అన్యాయం.